అయితే నువ్వు రాజేష్ ఇంట్లో పని చేస్తావు అనమాట. అవును సార్. నీ పేరేంది? గంగమ్మ సార్. అచ్చా, ఏ ఊరు? జనగాం సార్. ఏంది జనగామా? మా ఊరు పక్కనే, ఇక్కడికి దగ్గరనే కదా. జర పొద్దుగాలనే వచ్చి పని చేసుకొని మళ్ళీ పోవచ్చు కదా. అన్న ఆమె పొద్దున పోయి సాయంత్రం వస్తే మనకెందుకు, 2 రోజులు ఆగొస్తే మనకెందుకు, 10 రోజులు ఆగొస్తే మనకెందుకు? చూప్రే మోటే. ఏమ్రా గోపాల్, ఈ మధ్య నీకు చాలా ఎక్కువైతుంది రో. నిన్ను చక్కగా చేస్తారా భయ్? చక్కగా చేసుడే కాదు, నేను సన్న కూడా చేస్తారా భయ్? అగో ఏంది, నువ్వు కూడా నవ్వబడితివా? ఏదో పక్క పక్క ఊరు కదా అని చెప్పి సూపర్ చేద్దాం అనుకుంటే నువ్వు నా మీద నవ్వుతావా? నేను నవ్వలేదు సార్. సరేలే గాని నీకో ముచ్చట చెప్తా, మంచిగిను. చెప్పండి సార్. ఇప్పుడు మేడం రాగానే నిన్ను గామె రూమ్ లోకి తీసుకుపోతుంది. గాడ ఒక కుర్చీ ఉంటది. గా కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి. నీకెన్నున్నాయి? 2 సార్. మంచిగా చెప్పినావు చూడు. ఇప్పుడు నిన్ను దొలకపోయి గా కుర్చీలో కూర్చోబెడుతుంది. గప్పుడు ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6 సార్. ఏంది దిమాగ్లో ఇట్లా పురుగు తిరుగుతుందా ఇట్లా? గా కుర్చీ మీద కూర్చోబెడితే గా కుర్చీకున్న 4 కాళ్ళు కూడా లెక్క పెట్టుకుంటావా? గప్పుడు కూడా 2 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 సార్. నువ్వు కూర్చుంటావు కదా, గప్పుడు చూడాలి మేడం నీ దగ్గరకు వచ్చి లాఠీ తీసుకొని రఠారం. గదేంది నీ ముఖమంతా ఎర్రబడుతుంది? భయం అవుతుంది సార్. గట్లానా? ఏ భయం ఎందుకు గంగమ్మ? సరేలే, గా తర్వాత ఏమైతుందంటే మా మేడం ప్రశ్నలు అడుగుతా ఉంటది. నువ్వు తెలిసినట్టు జవాబు చెప్పాలి. చెప్పుడు జర్ర ఆలస్యం చేసినావు అనుకో, గామెకి ఇట్లా కట్టద్దుకొని నీ బొక్కలు సూరా 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 చేస్తుంది. మేడం వచ్చిండ్రు. నమస్తే మేడం. ఈవిడేనా పని మనిషి? ఆహో మేడం. అరే మేడం వచ్చేసింది. ఈ లేడీస్ ఇంటరాగేషన్ లా మనం ఉండొద్దు. చాయ్ తాగుదాం పాండ్రా బై. ఇగో మేడం, జర చాయ్కి పైసలు ఇస్తావా? అరే నడరా బై, చెప్పినా ఏదని చెప్పి. కృష్ణవేణి మేడం, ఈవిని నా రూమ్ లోకి పంపించు. అమ్మా, నీకు దండం పెడతానమ్మా, నన్ను కొట్టొద్దమ్మా. మీరు ఏది అడిగితే చెప్తానమ్మా. నన్ను రూమ్ లోకి తీసుకెళ్ళొద్దమ్మా. సరే పైకిలే. ఆ రూమ్ లోకి వద్దులే గాని ఇక్కడే చెప్పు, ఎప్పటి నుంచి పనిచేస్తున్నా ఇంట్లో? 2 నెలల నుంచి అమ్మా. నువ్వు వెళ్ళిన తర్వాత ఎవరైనా అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లడం గాని తీసుకురావడం గాని చూసావా? లేదు మేడం. నీకు సంతోష్ తెలుసా? మా అయ్యగారి తమ్ముడే కదా మేడం. తెలుసు మేడం. అతను అక్కడే ఉంటాడా? లేదు మేడం, తినడానికి మాత్రమే ఇంటికి వస్తాడు. భోజనం అవగానే వెళ్ళిపోతాడు. సంతోష్ తో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు? తమ్ముడంటే ప్రాణం అమ్మా ఆయనకు. ఎంత ప్రాణం అంటే ఒక్క మాట కూడా తిరిగి ఎదురు చెప్పరు. వాళ్ళిద్దరూ ఎవరైనా అమ్మాయి గురించి మాట్లాడుకోవడం విన్నావా? లేదు మేడం, వాళ్ళు ఎప్పుడూ అట్లాంటివి మాట్లాడుకోవడం నేను వినలేదు. పోనీ నిన్ను పనికి రావద్దని ఎప్పుడైనా చెప్పారా? అలా ఎప్పుడు చెప్పలేదు మేడం. ఒకవేళ నువ్వు పనికి వెళ్ళకపోతే ఎవరిని పంపిస్తావు? మా సెల్లెల్ని పంపిస్తానమ్మా. కృష్ణవేణి మేడం, నేను చెప్పేంత వరకు ఇవిని ఇక్కడే ఉంచండి. ఓకే మేడం. తీసుకెళ్ళు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,